అరుంధతి సినిమాలో డైలాగ్ ఉంటుంది, కళ్ళ ఎదుట కనిపించేదంతా నిజం కాదు అంటూ. అట్లాగే ఇప్పుడు అమెరికా వ్యవహార శైలిలో కళ్ళ ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి ప్రేమ కాదు, వెనక నుండి చీల్చే కుట్ర జరుగుతుందనడానికి సాక్ష్యం. అటు పక్కన బంగ్లాదేశ్లో ఒక దీవి కావాలంటమే కాదు, ఆ దీవికి ఇంటర్లింక్డ్గా మన దేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాన్ని చీల్చడం. ఓ పక్కన చైనా కన్ను దాని మీదనే ఉంది, అమెరికా కన్ను దాని మీదనే ఉంది. అమెరికా క్రైస్తవ దేశం చేయాలనుకుంటే చైనా తన దేశంలో కలిపేసుకోవాలనుకుంటుంది. అమెరికా మన పక్కన ఒక కేంద్రం నడపాలనుకుంటుంది. అయితే అది మన మీద కోపంతో కాదు, చైనా మీద కోపంతో. కానీ వాడు ఎప్పుడూ కూడా నమ్మదగినటువంటి మిత్రుడు కాదు, పరమ దుర్మార్గుడు అనమాట. అమెరికాని ఎంతవరకు వాడాలి అంటే అంతవరకే వాడాలి. వాడిని మన పక్కలో తెచ్చుకుంటే అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ఆ గతంలో మనం చేసిన తప్పు ఏంటంటే, జవహర్లాల్ నెహ్రూ చేసిన తప్పు టిబెట్ విషయంలో మనం కనుక సహకరించి ఉంటే చైనా మొత్తం టిబెట్ ఆక్రమించుకునేది కాదు. టిబెట్ కనీసం 3 వంతులు వాళ్ళ చేతిలో ఉండేది, లేదా అర ఉన్న మనకి మధ్యలో టిబెట్ అనేది ఉండేది.